कोई क्वेश्चन है? अरे पूछो आप क्या किस पे बात करो. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఐ నీడ్ ఆల్ యువర్ కోఆపరేషన్ ప్లీజ్. ఎందుకంటే దీనికోసం నా మొత్తం జీవితం అంకితం చేసిన. ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యే ఓడిపోయినా, 1 టైం ఎంపీ ఓడిపోయినా, దాని తర్వాత 6th ఎలక్షన్కి రెడీ ఉన్నా ఒక్కటే మైండ్ సెట్తో ఇది మార్పు తీసుకువద్దాం రా బాయ్ జీవితంలో అని ఆ ఫైట్ చేస్తున్నా. సో మీలాగా ఆనెస్ట్ జర్నలిస్ట్ మాకు సపోర్ట్ చేయాలి. ఇది ఫేర్, ఎవరి మీద కాదు. సిస్టమ్ చేంజ్ కావాలి. నేను సఫర్ అయింది మన పిల్లలు కావద్దు. రేపటి దినం మీ డాటర్ వస్తే ఫ్రీ ఫేర్ ఎలక్షన్ ఉండాలి, ఆ భయం ఉండవద్దు. ఏం రా ఇది ఇంత చేసిన తర్వాత, ఇంత పబ్లిక్లో ఉన్న తర్వాత 2000 ఓట్లతో ఓడిపోయినా, ఇంత చేసిన తర్వాత. ఎందుకంటే బోకస్ ఉన్నాయి, అక్కడ బోకస్ వేస్తున్నారు, రౌడిజం చేస్తున్నారు. ఇదే నడుస్తుంది టోటల్ ఇండియాలో. మీరు ఉత్తరప్రదేశ్ చూడండి, ఎక్కడైనా ఎలక్షన్ ఉన్న తర్వాత ఎట్లయితుంది, సేమ్. సో ఇప్పుడు ఇది పబ్లిక్లో వచ్చింది. అండ్ బై గాడ్ గ్రేస్ మీ అందరి ఆశీర్వాదం ఆ రాహుల్ గాంధీ గారికి అర్థమైపోయింది, ఆపోజిషన్కి అర్థమైపోయింది. తప్పకుండా దీని మీద జబర్దస్త్ అఫ్ఘానా తీసుకురావాలి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సెంటర్లో పవర్లో వస్తుంది. हम प्रूफ्स के साथ अभी सामने आ रहे. एक कॉन्स्टिट्यूंसी का प्रूफ था महादेवपुरा, राहुल गांधी बात करे. एक प्रूफ था फिरोज खान के पास हैदराबाद लोकसभा और नामपल्ली, फिरोज खान बात कर रहे हैं. पर फिरोज खान और राहुल गांधी क्या बुनियाद के ऊपर बात कर रहे हैं? भैया यहाँ पे प्योरिफिकेशन नहीं था, ये लिस्टिंग में मैनेज हो गए. एक घर के ऊपर बल्क वोटर थे, डबल वोटर है, ट्रिपल वोटर है, एड्रेस मैच नहीं हो रही. तो ये तमाम चीजें जो राहुल गांधी डाल रहे हैं, क्योंकि ये राहुल गांधी को भी नया सब्जेक्ट है और इसको होमवर्क करना बोल तो आसान काम नहीं है. एक कॉन्स्टिट्यूएंसी को होमवर्क करने के लिए आप एक बात देखिए, नामपल्ली बोल तो 300 बूथ्स, हैदराबाद कॉन्स्टिट्यूएंसी लिए तो आप 2000 बूथ्स. 2000 बूथ्स में एवरी सिंगल घर को जाके आपको मालूम करना पड़ता. जब गवर्नमेंट आपको सपोर्ट में नहीं है, आपको बीएलओ बूथ लेवल ऑफिसर्स आपके सपोर्ट में नहीं है, तो कैसा मालूम करना? आपका जो बीएलए है, आपका बूथ लेवल जो एजेंट है, उन्हें घर घर को जाके उन्हें मालूम करना पड़ता. तो इतना बड़ा काम है ये. तो उसके लिए एक कॉन्स्टिट्यूएंसी को मिनिमम 6 मंथ्स होना. आप थोड़ा वक्त दे देंगे, हम हिंदुस्तान में काका बोकसी गए आपके बराबर आपके सामने रख देंगे. बराबर हकदार हूं, सेक्युलर हूं, मुसलमान रह के भी हिंदू जिंदाबाद बोलने वाला फिरोज खान है, तो बराबर. मेरी पार्टी जो है कांग्रेस पार्टी, वही तो है. बस हमारे को डेवलपमेंट करना है, बस ये है हमारा ख्वाब. ఇన్ఛార్జ్ లీడర్ కి మా పెద్దన పునమన ఆయన మీద చాలా రెస్పెక్ట్ ఉన్నది. ఆన్సర్ ఇచ్చిన కదా. మీరు ఇది నరేటివ్ ఎక్కడి నుంచి తీసుకువచ్చినారు? హైకమాండ్ నరేటివ్ లేకుంటే మీ సొంత నరేటివ్? ఆయన ఆన్సర్ ఇవ్వలేదు కదా, అంటే ఏమర్థం? ఆయన సొంత నరేటివ్. హైకమాండ్ చెప్తుంది లోకల్ నాన్ లోకల్. చెప్పినా కదా లాస్ట్ టైం మీకు. వైనాడ్ రాహుల్ గాంధీ లోకల్, ప్రియాంక గాంధీ లోకల్, పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ నుంచి హుస్నాబాద్ లోకల్, మా ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి కొడంగల్ నుంచి లేకుంటే జూబ్లీహిల్స్ మల్కాజ్గిరి లోకల్. ఇట్లా 100 పెడతా ఎగ్జాంపుల్లో. సో పర్సనల్ ఆయన ఏదో చెప్పినారు, హైకమాండ్ చెప్పరు. సూపర్ క్వశ్చన్. ఐ లైక్ దిస్. సేమ్ ఇది ఆధార్ కార్డ్ ఎలక్ట్రోల్ లోల్ కానీ ఐడి ఓటర్ ఐడితో లింక్ కావాలి అని 5 years నుంచి నేను చెప్తున్నా. బయోమెట్రిక్ తీసుకురండి 5 years నుంచి చెప్తున్నా. ఫేస్ రికగ్నైజేషన్ యాప్ తీసుకురండి. బుర్ఖా గార్డెన్ మూవ్మెంట్ పోతున్నారు, అది మా అక్క చెల్లెలు, వాళ్ళ మీద చాలా రెస్పెక్ట్ ఉన్నది. బుర్ఖా అంటే మళ్ళీ అగేన్స్ట్ వెళ్ళిపోతారు, అరే ఫిరోజ్ ఖాన్ బుర్ఖా అన్నాడని. నా చెల్లెలు నా అమ్మ దానిలో, కానీ అక్కడ చీటింగ్ అవుతుంది. సో ఫేస్ రికగ్నైజేషన్ కానీ, ఆధార్కి లింక్ చేయ కానీ, బయోమెట్రిక్ కానీ నేను 100 సార్లు 1,00,000 సార్లు
ఛానళ్ల ముందు, ఎలక్షన్ కమిషన్ ముందు, సిఓ ముందు, జిహెచ్ఎంసీ కమిషనర్ల ముందు, ఎవరెవరు ఎలక్షన్ కి దగ్గర ఉంటారు వాళ్ళందరికీ చెప్పినా సార్. ఇప్పుడు సంతోషం, ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఆధార్కి యూజ్ చేయమని. సో దీనికి టోటల్గా ఆధార్కి యూజ్ చేస్తే తప్పకుండా ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రోల్స్ అయితే క్లారిటీ వస్తుంది, సిస్టమ్కి క్లీనప్ చేయాలి. సో చేయడానికి ఇది ఒక జబర్దస్త్ వెపన్. హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో కూడా కలుస్తా, రాహుల్ గాంధీ గారికి మెయిల్ కూడా పెడతా. మీరు ఫైట్ చేస్తుంది నేను 10 సంవత్సరం నుంచి చేస్తున్నా, 5 years నుంచి చాలా గట్టిగా చేస్తున్నా. మీ దగ్గర ఎట్లా ప్రూఫ్లు ఉన్నాయి, నా దగ్గర అట్లా ప్రూఫ్లు ఉన్నాయి. మీరు ప్రూఫ్లు ఉన్నాయని ఇప్పుడు చెప్తున్నా, కానీ నేను ప్రూఫ్లు పెట్టుకొని ప్రతి జగ తిరిగినా, ప్రతి కన్సర్న్ పర్సన్ దగ్గర పోయిన తర్వాత రిజల్ట్ రాలేదు. అది నా బాధ. ప్రూఫ్లు పెట్టి నేను యాక్షన్లో దిగలేకపోతే అది వేరే విషయం. ప్రతి ఒక్క దగ్గర, ఆఫీస్ దగ్గర పోయినా, ఈసీ దగ్గర పోయి చెప్పినా, సార్ సత్యమే జైతే రాసి ఉన్నది సార్, మీ వెనక సత్యం గెలవాలి సార్, మెహర్బానీ చేసుకొని. ఇక్కడ సీఓ తెలంగాణ లేకపోతే అక్కడ చూసిన గాంధీజీ బొమ్మ సత్యమే జైతే చెప్పినా, సార్ నాలాగా ఒక యంగ్స్టర్ కి ఎవరు సపోర్ట్ లో ఉంటారు సార్? సిస్టమ్ టోటల్ అగేన్స్ట్ పోతుంది. ఆపోజిషన్ పార్టీ దగ్గర మసిల్ పవర్ ఉన్నది, మనీ పవర్ ఉన్నది, వాళ్ళ గవర్నమెంట్లు ఉన్నాయి. ఎట్లా చేయాలి సార్? చూడండి సార్, మీరు న్యాయం చేయండి సార్ అనే పాపం వాళ్ళు చాలా చిత్తశుద్ధితో విన్నారు నాకు, కానీ రిజల్ట్ రాలేదు. సో నేను అప్పుడే చెప్పిన, ఈ రిజల్ట్ రాలేదు అంటే ఏదో సూపర్ పవర్ దీని మీద ఉన్నది, దానికోసం ఇది రిజల్ట్ వస్తలేవు. ఉట్టి ఫిరోజ్ ఖాన్ అలిగేషన్ పెడుతున్నాడు అంటే వేరే ఇష్యూ. ఎవరైనా అలిగేషన్లు పెడతారు, 100 పెడతారు. నేను మొత్తం ప్రూఫ్లతో, గట్టిగా ప్రూఫ్లతో విట్నెస్ బాక్స్ లో నిల్చుకొని ఒక జడ్జ్ ముందు, ఎస్ సార్ వీడే చేస్తున్నాడు, ఇట్లా అవుతుంది సార్ అన్న తర్వాత జడ్జ్మెంట్ ఇవ్వకపోతే ఏం కావాలి? మా అసంటూ వాళ్ళు 100 మంది నా ఫ్రెండ్స్ నాకు చెప్పినారు, అరే ఇడ్సేరా ఈ పోరాటం, వేస్ట్ పోరాటం, ఆ బొగసోట్లు పోవు, ఎప్పుడు మర్చిపో, ఇడ్సై నాంపల్లి ఎందుకు, వేరే కాన్స్టిట్యూన్సీ వెళ్ళిపోదాం. ఏమరా నాంపల్లి పట్టుకున్నా పిచ్చి. నేనన్నా ఓకే రే, ఆ పిచ్చి కోసమే ఫిరోజ్ ఖాన్ అయినా. మార్పు కోసం ఒక జీవితం అంకితం చేయాలి కదా. జీవితం అంకితం చేయకపోతే మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? చూస్తున్నాం, ఓకే ఓడిపోయినాం 4 times, ఇడ్సేస్తాం? నో. అప్పుడే చెప్పిన, సచ్చేదాకా నేను ఇడవను. ఇలా దేవుడి దయ వల్ల ఆ రాహుల్ గాంధీ గారు జబర్దస్త్. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు అందరికీ అవగాహన వస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు సరేసినారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టినారు. ఇప్పుడు ఆ బిఎల్ఓస్కి పెడతారు. ఆ బిఎల్ఎస్కి చదవడానికి రాదు, వాళ్ళు స్వీపర్స్ ఉంటారు, స్వీపర్స్కి బిఎల్ఓ పెడతారు. సో బిఎల్ఓస్కి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి? అది ఎలక్షన్ కమిషన్కి అడుగుతాను. నెక్స్ట్ ఏ అర్హతతో ఇస్తారు మీరు? ఒక్క బిఎల్ఓకి సస్పెండ్ చేయరు, కేసు బుక్ చేయరు. ఒక్క ఆఫీసర్కి సస్పెండ్ చేయరు, కేసు బుక్ చేయరు. ప్రూఫ్ల మీద ప్రూఫ్లు మేము ఇస్తా పోతాం, ఒక్క కూడా యాక్షన్ కాదు. దానికోసం టోటల్ ఢిల్లీ బీజేపీ గవర్నమెంట్ వీలే మొత్తం డ్రామా. ఎవరు వీళ్ళ సపోర్ట్లో ఉంటే వాళ్ళకు ఇట్లనే చేస్తారు. దానికోసం ఈ లంగా ఫెలో అసదుద్దీన్ ఇక్కడ ఉంటాడు. బి టీమ్ 100 times చెప్పినా, ఇలా కూడా చెప్తున్నా, గాంధీ భవన్లో నిలిచి చెప్తున్నా, బీజేపీకి బి టీమ్ అసదుద్దీన్. దానికోసం ఇది సపోర్ట్ వస్తుంది. మేము చాలాసార్లు డిస్కషన్ పెట్టినాం. ఇలా రాహుల్ గాంధీ చెప్పినారని మీ ముందు నాకు అవకాశం వచ్చింది. 100%. 3,50,000లో 1,30,000 దొంగ ఓట్లు ఉంటే 33% దొంగ ఓట్లు ఉన్న తర్వాత ఎట్లా గెలుస్తాం సార్? వాళ్ళకు టోటల్ బూత్ మెకానిజం తెలుసు, మొత్తం ఎట్లా డూప్లికేట్ ఓట్లు పోవాలి తెలుసు వాళ్ళకు. ఆఫియా ఓటు ఉంటది,
బుర్ఖా పెట్టుకొని సఫియా పోయి వేసుకొని వస్తుంది. ఎట్లా పట్టుకోవాలి? ఎక్కడ ఇస్ ద మెకానిజం చెప్పండి సార్. ఇన్ని ప్రూఫ్లు పెట్టిన తర్వాత ఇప్పుడు దేవుడికి అడగాలి. నేను ప్రూఫ్లు పెట్టకుండా మాట్లాడుతుంటే వేరే మాట. ఎలక్షన్ డే కేసులు పెట్టినప్పుడు కూడా మొత్తం ఇలా ఫొటోస్తో చూపించినా కదా, ఎఫ్ఐఆర్లు చూపించినా కదా. ఎట్లా వీళ్ళు డూప్లికేట్ ఐడి యూజ్ చేస్తారు, థిన్నర్ యూజ్ చేస్తారు, కాల్గేట్ యూజ్ చేస్తారు, బుర్ఖా యూజ్ చూస్తారు, అన్ని ప్రూఫ్లతో పెట్టినా కదా. మా వాళ్ళకి అందరికీ అర్థమైంది, కానీ ఇవాళ లోకంకి అర్థమవుతుంది. అది నాకు ఒక సాటిస్ఫాక్షన్. హండ్రెడ్ టైమ్స్ చెప్పినా మీరు స్వీపర్స్ కి పెట్టేస్తున్నారు. ఎట్లా? అక్కడ స్పెసిఫిక్ ఆఫీసర్స్ కి మీరు అపాయింట్ చేయాలి. మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి. ఉంటేనే వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటుంది అని మీరు చెప్పాలి. ఎక్కడైనా ఒక ఓటు డిఫెక్ట్ అయితే, ఎక్కడ కూడా మ్యానిపులేషన్ అయితే నీ డ్యూటీ వెళ్ళిపోతుంది, నీ మీద క్రిమినల్ కేసు అవుతుంది. ఇది ఏమి సార్? ఇది డెమోక్రసీకి మర్డర్ సార్. మొత్తం ఎలక్షన్ ఇస్ ద బేస్ ఆఫ్ అవర్ డెమోక్రసీ. ఆ బేస్ వెళ్ళిపోతుంది. సో 100 సార్లు చెప్పిన తర్వాత కూడా ఈ పాయింట్ మీద ఎవరు సీరియస్ లేరు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు నరేట్. ఏం చెప్పడానికి ఇంత ప్రూఫ్లు తెచ్చుకొని, ఈ ఎల్ఈడి పెట్టుకొని, పేపర్లు పట్టుకొని ప్రూఫ్లతో ఎందుకు వచ్చినా అంటే, ఇది మొత్తం చూపించకపోతే మీకు కూడా అర్థం కాదు. ఇంకా ఒక 2-3 మీటింగ్స్ తర్వాత ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. ఒకసారి మీరు నాతోనే చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర, సిఓ తెలంగాణ దగ్గర, మా దగ్గర నుంచి డిఓ దగ్గర పోతే వాళ్ళు ఎట్లా మాట్లాడతారు మీరు చూడండి. మీరు చెప్తారు, ఫిరోజ్ ఖాన్ యు ఆర్ రైట్. నేను అప్రిషియేట్ చేస్తా నీ ధైర్యంకి. ఏమరా భయ్, నాకు నా బ్రదర్, అరే ఇంత డబ్బులు ఎందుకు పెడుతున్నావన్నా, ఇంత టైం ఎందుకు పెడుతున్నావన్నా, ఈ పోతాయన్నా, ఎప్పుడు పోతాయన్నా. సో ఆ పిచ్చి ఉన్నది అని ఇది వచ్చింది తమ్ముడు, అంతే. देखिए सुनिए, मैं उम्मीद कर सकता हूं कि रेवंत रेड्डी जी सपोर्ट करते बोल के। घट से तो मैं नहीं बोल सकता हूं, ये प्रश्न आप हमारे मुख्यमंत्री जी से पूछ लेंगे। आप मुख्यमंत्री जी ऐसे हमारे उन्होंने काम ही रहते, बीजेपी के साथ भी दिखते आपको, तो इसका मतलब उन्होंने बीजेपी का साथ देते क्या? तो मैं उम्मीद करता हूं हमारे मुख्यमंत्री सच का साथ देंगे, और राहुल गांधी जी जो डायरेक्शन के ऊपर, और जो हमारा हाईकमांड जो डायरेक्शन पे चलेगा, बराबर मुख्यमंत्री वही डायरेक्शन पे चलेंगे बोल के मैं उम्मीद भी करता हूं और श्योर भी हूं। हाँ, कांग्रेस से मिलके चल रहे हैं तो चोर कामा नहीं कर सकते ना सर। चोर कामों का प्रूफ दिए बाद, जो भी कस्टोडियन ऑफ तेलंगाना है, कस्टोडियन ऑफ तेलंगाना बोलते रेवंत रेड्डी साहब, कस्टोडियन ऑफ तेलंगाना तो खामोश नहीं बैठने वाला है, आंख बंद करके बैठने वाला तो नहीं है, क्योंकि एक बड़ा फ्रॉड है। इलेक्ट्रल करप्शन इज मदर ऑफ ऑल करप्शन, और हम कांग्रेस पार्टी करप्शन के खिलाफ है। आज बीआरएस गवर्नमेंट करप्शन करी बोल के आज उनकी दरगत ये है, कल हम लोग भी करप्शन करें तो हमारा भी दरगत फुटपाथ हो जाता। तो मैंने समझता रेवंत रेड्डी जी ये पॉइंट के ऊपर सपोर्ट करेंगे। रेवंत रेड्डी हक का सपोर्ट करते और इंशाल्लाह हक का सपोर्ट करेंगे, ये मेरे को पूरी उम्मीद है। राइट राइट, थैंक यू इंगा, राइट, थैंक यू सो मच, थैंक यू, थैंक यू। और
లేమ్మా అది వెస్ట్ బెంగాల్ అడగాలి. మీరు నాకు తెలంగాణ గురించి అడగండి, హైదరాబాద్ గురించి అడగండి. లేమ్మా తప్పకుండా అది ఎంక్వైరీ చేసిన తర్వాత చెప్తే మంచిది అమ్మా. నేను ప్రూఫ్లు పెట్టి మాట్లాడే ఒక లీడర్.